కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ కిషోర్ శర్మ. సెల్ నంబర్ 9008860513. చాలా మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి ఎవరికి తెలియని 9 గుండె పగిలే నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మిథున రాశి వారైతే ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే మిథున రాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారి గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మిథున రాశి వారు చేయవలసిన దైవారాధన పరిహారాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి ద్వాస్పవ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. వీళ్ళు కుశగ్రహ బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవిత అనుభవం, అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి అవలంబించుకుంటారు. వివాహం, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చెయ్యని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి. వంశపారపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు. ఇతరుల సొమ్ము మీద, ఆస్తి మీద ఆసక్తి ఉండదు. మిథున రాశి వారు చక్కని శరీర నిర్మాణం, వయసు కనిపించనియని యువకళ కలిగి ఉంటారు. వీరు పొడవుగా నిటారైన దేహం కలిగి ఉంటారు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకొని ముందుకు సాగుతారు. తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధమున్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుపెట్టుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యకు దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేయించుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలికలా వ్యవహరిస్తారు. వీరికి కళలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారు అల్ప సంతోషి అని వీరిని చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కని వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. మిథున రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేజారు వేసుకొని కానీ ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యాపారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటి నుండో చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్నైనా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడుతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరు జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించటం వలన మానసిక వ్యాధి, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందువలన ఈ రాశి వారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు.
మిథున రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు. కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపారాన్ని విషయానికి వస్తే వృత్తి మార్పిడిలు చేసి రకరకాల వ్యాపారములు చేసి వీరు మంచి లాభాలను గడిస్తారు. రెండు పక్షంలో నడిచి వ్యవహారములను చక్కదిద్దుకుంటకు వీరు తమ చాతుర్యంతో సర్దిద్దుకుంటారు. మిథున రాశి వారు న్యాయవాది వృత్తి, వార్త ప్రసార వృత్తి, గ్రంథ రచనల చేయటం, అనువాదట చేయడం, పత్రికల్లో రచనలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చెయ్యరు. అందువలన వీరికి ధనం గురించి చింత, భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం, వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయంను సమర్పించుట జరుగుతుంది. మిథున రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావము మార్చుకునుట వెన్నుతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. ఇతరులను అర్థం చేసుకోవడంలో, మంచి చెడ్డలు విమర్శించడంలో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలంను, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకోగలరు. ఈ రాశి వారికి పథకములు రచించడం, ప్రణాళికలు ఏర్పరచడంలో చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయడంపై వీరికి విశ్వాసం ఎక్కువ. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది. సంగీతంలో మంచి నైపుణ్యం ఉంటుంది. వీణా లాంటి వాయిద్యంలో మంచి ప్రావీణ్యం సాధిస్తారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లికల పని, గృహ అలంకరణలో చక్కటి ప్రావీణ్యం సాధిస్తారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుట్లో ప్రత్యేక కౌశల్యం కూడా ఉంటుంది. మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిథున రాశి వారి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. పునర్వాస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖ రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి జీవితంలో అభ్యున్నత పొందుతారు. మిథున రాశికి చెందిన వారికి పసుపు, ఊదా మరియు నీలం కలిసి వచ్చే రంగులు. ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందగలరు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 మరియు 7. మిథున రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది. వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచండి. ఉద్యోగస్తులు పనుల్లో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ పడక గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. శుభప్రదమైన మంగళవారం తిథి నాడు శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారాలు, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసను, ఇతర హనుమాన్ మంత్రాలను, స్తోత్రాలను పఠించండి. ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు పఠించండి. అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున రాశి వారు గోవులను పూజించి సేవించాలి. మీ జీవితంలో అత్యుత్తమ ఫలితాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలు చేయండి. మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతారు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి. నీటిలో ఎక్కడైనా చేపలు ఉన్నట్లు మీకు తెలిస్తే అటువంటి సరస్సులు, కొలనులు వంటి వాటి యొక్క నీటిలో ఆహారాన్ని విసిరి చేపలకు ఆహారం ఇవ్వండి. నీటి వనరుల్లో నివసించే చేపలకు ఆహారాన్ని అందించడం ద్వారా మీరు మీ సమస్యల నుండి, దోషాల నుండి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలన దానం చేయండి. ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది మరియు పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను ఉపయోగిస్తారు. అదేవిధంగా మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం అందించండి. అలాగే ప్రతినిత్యం ఇంట్లో దైవారాధన, దీపారాధన చేస్తే దైవ బలం పెరుగుతుంది. చూశారు కదండి మిథున రాశి వారి గురించి ఎవరికి తెలియని పచ్చి నిజాలు. అలాగే జీవిత కాలం పాటు వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉంటే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు నోటిఫికేషన్తో మన వీడియోని చూడవచ్చు. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.